అది అనుకుని జస్ట్ మీరు అనుకుంట ఆ డివినిటీతో కూడా కనెక్ట్ అవుతున్నట్టుంటే ఆ ఇన్నర్ ఆ ఎనర్జీ కనెక్షన్ మీకు ఫ్లో పెరుగుతూనే ఉంటది. మీకు ఎనర్జీ ఓకే మేడం. ఎంతసేపు ఉంటే మీకు అంతసేపు ఆ నెగటివిటీ మీ దగ్గర ఉండదు. అలా. ఓకే మేడం. థ్యాంక్స్ మేడం. ఓకే. ఎందుకంటే ఒక మెమరీ క్లియర్ అవుతూ ఉంటే దాని క్రింద ఉన్న మెమరీస్ బయటకొస్తుంటాయి. ఇప్పుడు మనకు ఐస్‌బర్గ్ అంటాం కదా! మేడం. ఆ! ఆ తేలుతున్న ఐస్‌బర్గ్ ఎలా ఉంటది? పైకి కొంచెం ఐస్ కనిపిస్తూ ఉంటది. కానీ కింద ఆ నీళ్ళల్లో ఎంతో పెద్దదుంటది. అవును మేడం. అదంతా నీళ్ళలో ఉండి పైకి కొంచెం కనిపిస్తది. ఆ కొంచెమే అనుకుంటే కాదు. మనకు కనిపిచ్చేది చాలా కొంచెం. ఇది క్లియర్ అవుతుంటే ఈ కిందది ఇంకొంచెం పైకొస్తుంటది. ఓకే మేడం. సో, మనం మన పని క్లీన్ చేసుకుంటూ వెళ్దాం. ఆ! అంతే. నార్మల్‌గా సైలెంట్‌గా ఉండేవాడిని మేడం. అది ఎవడన్నా గొడవకొచ్చినా సైలెంట్‌గా ఉంటూ ఉండేవాడిని మేడం. లోపల బాధపడుతూ. ఇప్పుడు ఓకే. రైజ్ అయిపోతున్నా మేడం తిరిగి. షార్ట్ టెంపర్ వస్తది మేడం. ఏంటి గొడవలు పెట్టుకుంటున్నారా ఏంటి? లేదు మేడం. అంటే ఆ! తిరిగి రియాక్ట్ అయిపోతున్నాను మేడం. ముందు రియాక్ట్ అయ్యేవాడిని అదే కాదు. ఎక్స్‌ప్రెస్ చేస్తున్నారా? ఆ! అవును మేడం. అంటే అది కూడా అవసరం లేదు. మేడం. రియాక్షన్ ఈస్ నాట్ రియాక్షన్ అవసరం లేదు. మేడం. ఎవరితోనో గొడవ జరిగిందనుకోండి, ఏ మేడం. కారణం వల్ల ఈ గొడవకి నేను కారణమైన వాట్ ఇన్ మీ ఈజ్ రీప్లేయింగ్ వాట్ ఈస్ ద ఇన్నర్ మెమరీ. మేడం. స్టోర్డ్ మెమరీ ఈజ్ రీప్లేయింగ్ అనుకుని ఐయామ్ సారీ ఫర్గివ్ మీ అని దాంట్లో లోపల అనుకోండి. ఓకే మేడం. అప్పుడు క్లియర్ అవుతారు. వాళ్ళ అవతల వాడు కూడా మిమ్మల్ని అనడం తగ్గుతది. ఓకే మేడం. అలాగా. హ్మ్. ఓకే. అదర్స్? మిగిలిన వాళ్ళు కూడా మాట్లాడండి. గుడ్ ఈవినింగ్ మ్యామ్. ఆ! చెప్పండి ఎవరు? నేను సుకన్య మ్యామ్. ప్రాక్టీస్ చేస్తున్నాను ఆహా! మ్యామ్ నేను. కొంచెం చేంజెస్ అయితే మీరన్నట్టు అబ్జర్వ్ చేస్తున్నాను మ్యామ్. మామూలుగానే థాట్స్ అవి తగ్గిపోవడము, నెగెటివ్ థింకింగ్ అయితే చాలా హ్మ్. తగ్గింది మేడం. ఆ భయం ఒకటి ఎమోషనల్‌గా అది కంట్రోల్ అయింది కొంచెం. ప్రతిదానికి ఏదో హైరాణ పడిపోయి హడావుడి పడిపోవడం అనేది కాకుండా దీని గురించి హ్మ్. ఇలా చేద్దాము. అలా వచ్చింది మ్యామ్. ఇంకా మీరన్నట్టు అది ఎంత చేసినా వీళ్ళు హ్మ్. ఇంట్లో నాకు సఫర్ చేయడం అనేది ఎక్కువ ఉండడం వల్ల ఇది జాయిన్ అయ్యాను మ్యామ్ నేను. నేను బానే ఉంటున్నాను గదా! వీళ్ళు ఎందుకు నన్ను ఇలా చేస్తున్నారని ఫస్ట్ ఆళ్ళ బ్లేమ్ చేసేదాన్ని మ్యామ్ నేను. కానీ ఇప్పుడు మీరు హ్మ్. చెప్పాక ఇది హ్మ్. నాదే అని అర్థమైపోయి ఫస్ట్ నన్ను నేనే హీల్ చేసుకోవాలి. ఈ ప్రాబ్లమ్ నాదే అన్న హ్మ్. విషయం అర్థమైంది మేడం. ఆ బ్లేమ్ చేయడం అనేది తగ్గింది నాది. హ్మ్. అంటే అదే మేడం. దానివల్ల అదే. మనకు సొల్యూషన్ రాదు. యూ కెన్ బ్లేమ్ ఆ! ఇప్పుడు ఓ సంవత్సరం చేయొచ్చు, 10 ఏళ్ళు చేయొచ్చు. దానివల్ల అవును. నీకేమన్నా రిజల్ట్ వస్తుందా? రాదు. మనం లేదు క్లీన్ మ్యామ్. చేసుకుంటుంటే వాళ్ళు అటు మారుతారు. మీకు రిలీఫ్ ఉంటది. అది. మార్పయితే చూస్తున్నాను మ్యామ్. అంత లేదు. చాలా లెవెల్‌లో ఉండేది మాత్రం కంప్లీట్‌గా జీరో హ్మ్. అవ్వలేదు. కాకపోతే వచ్చింది మ్యామ్. ఆ! ఇంకా జీరో చేసుకుంటూ అవ్వదు. వస్తూ ఉండాలి. లైఫ్ అంతా ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది. ఒక మెమరీ కాకపోతే ఇంకో మెమరీ వస్తూ ఉంటది. అంటే ఇప్పుడు అలా కాదు. ఆహ్, అలాగని మనం వెతకవలసిన పని లేదు. ఈ ప్రాబ్లమ్ ఓకే ఎలా మ్యామ్. వచ్చిందా అంటే ఇలాగా అని మనం వెతకక్కర్లేదు. ఊరికనే ఓకే. ఒకవేళ ఆ! మీకు ఈ కారణం అయ్యుండొచ్చు అని అనిపిస్తే వాళ్ళ పేర్లు రాసుకోండి అంతే. ఓకే. కారణం ఓకే. మీకు తెలియాలని కూడా లేదు. లేదు మ్యామ్. మన ఓకే. సమస్యకి కారణం మనకు తెలియాలని లేదు. ఓకే మ్యామ్. ఓకే. తెలిసినా మనం చివర్లో అడుగుతాం. ఈ ఆ! పేర్లన్నీ పెట్టి వీటందరికీ ఫ్యామిలీ రిలేటివ్స్ అండ్ ఏం సిస్టర్స్ చేసిన ఆహ్, అన్ని తప్పులే. యాక్షన్స్, చర్యలే కాకుండా నేను ఏమన్నా నాకు తెలుసో తెలియక మిగిలిపోయి ఉన్నా వాటిని కూడా డివైన్ ఇంటెలిజెన్స్ కలపాలి. క్లియర్ చేయాలని మనం ప్రే చేస్తాం. ఓకే మ్యామ్. కాబట్టి ఓకే. అందులో క్లియర్ అవుతుంది. ఓకే. మ్యామ్ ఇప్పుడు ఇది చేస్తే మా హస్బెండ్‌ది, మా బాబుది వాళ్ళ వల్ల సరే వాళ్ళది కూడా తగ్గుతదా మేడం? వాళ్ళ కర్మ అనేది ఒకటి ఉంటది గదా! వాళ్ళకు ఇప్పుడు మీ లైఫ్ మీది. మీ లైఫ్‌లో వాళ్ళున్నారు అంటే
వాళ్ళకి ఏది అటాచ్డో అది తగ్గుతుంది. వాళ్ళ కర్మ ఉందా ఏముందా అనేది మీకు అనవసరం. ఫస్ట్ మీ గాలి పీల్చుకుని మీ అన్నం మీరు తింటే మీకు అరుగుతుందో వాళ్ళకి అరుగుతుందో అక్కడ వరకు చేయండి అంతే. వాళ్ళ ఓకే కర్మ ఓకే ఉందా తగ్గుతుందా అనే క్వశ్చన్లోకి ఫస్ట్ వెళ్ళొద్దు మీరు. ఓకే ఓకే మ్యామ్. మీకు ఓకే. ఇఫ్ యూ అచీవ్ యువర్ ఇన్నర్ పీస్, హొపోనొపోనోలో చెప్పేది ఏంటంటే ఓన్లీ నువ్వే ఉన్నావు. ఉమ్, నేనెవరు? ఐఎమ్ ద అంటే ద ఎటర్నల్ ఐ, ఏదైతే దైవం ఉందో ఆ దైవత్వమే నాలో కూడా ఉంది. ఐ కంఫోర్ట్స్ ఫ్రమ్ ద వాయిడ్, ఒక శూన్యం నుంచి నేను వచ్చాను. ఓకే ఆ ఇన్ఫినిట్ లో మీలోనే వాళ్ళందరూ ఉంటారు. మీరు క్లియర్ అయితే వాళ్ళు క్లియర్ అవుతారు అంతే. ఓకే ఓకే మ్యామ్. ఇంక దాని గురించి వాళ్ళకి అవుతుందా లేదా అనే డౌట్లు అక్కర్లేదు. ఫస్ట్ ఏది ఉన్నా నాది అని నువ్వు క్లియర్ చేస్తూ ఉంటే వాళ్ళు కూడా క్లియర్ అవుతారు. మీ ఇన్నర్ పీస్ మీ ఫ్యామిలీలోకి వస్తుంది, అక్కడి నుంచి ఓకే సొసైటీకి వస్తుంది, అక్కడి నుంచి విశ్వానికి వెళ్తుంది. సో యువర్ ఇన్నర్ పీస్ రిఫ్లెక్ట్స్ ఆన్ ది హోల్ వరల్డ్. ఓకే ఓకే అది మ్యామ్. మనకి ఇప్పుడు అర్థం కాదు కాబట్టి ప్రస్తుతానికి నా సంగతి ఏంటనేది చూసుకోవాలి. అది ఓకే ఓకే ఒకసారి మ్యామ్. అర్థం కాదు కదా. నాకు గ్రీస్ వస్తే యుక్రెయిన్ యుద్ధం తగ్గుతుందా అని అడిగితే ఏమో నువ్వు చేస్తే తగ్గచ్చు, డూ ఇట్. అది ఉందిగా నీ ఓకే మనసులో, ఇప్పుడు ఉందిగా యుక్రెయిన్ యుద్ధం నీ 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 చేస్తే దాని మీద ఎఫెక్ట్ ఉంటుంది. ఇవన్నీ మనం చేస్తూ చేయాలి. అది చేసినప్పుడు ఎనర్జీని అంతా అటు పంపించినప్పుడు ఆ డిజాస్టర్స్ వాటి యొక్క ఎఫెక్ట్ తగ్గడం కూడా మనం గమనిస్తాం. అంటే మనం చేస్తేనే అయిపోయిందా అవన్నీ అనవసరం. నువ్వు మంచి మంచి ఒక శుభకామన, ఒక మంచి కోరికను కోరుతున్నావు, అది నీకు రిజల్ట్ వచ్చింది అనుకో, ఫీల్ హ్యాపీ ఫర్ ఇట్ ఓకే మ్యామ్. అంతే. థ్యాంక్ యూ మ్యామ్. ఓకే, ఇంకా మిగిలిన వాళ్ళు? సో ఫర్గివ్నెస్ నిన్న చెప్పింది మళ్ళీ ఎవరైనా చేశారా వాళ్ళ? ఆల్రెడీ అది కొంచెం ఉంది మన దగ్గర, వీడియో యూట్యూబ్ లో ఉంది. ఇవాళ ఎవరైనా చేశారా ప్రాక్టీస్? నమస్తే మ్యామ్, నేను మంజులని. చెప్పండి మంజుల గారు. మేడం, నిన్న క్లాస్ నేను అటెండ్ అవ్వలేదు. అయితే మీరు చెప్పిన ఫర్గివ్నెస్ ప్లేయర్ మాత్రం నేను చేస్తున్నాను. ఓకే, రోజు హోప్నోప కూడా చేస్తున్నాను మేడం, ఇవాళ కూడా చేశాను. ఓకే ఓకే ఓకే, చాలా మార్పు వచ్చింది మేడం సరే నాలో సరే, కూడా. ఓకే, వెరీ గుడ్. అంటే ఎక్స్పెక్టేషన్స్ ఇది అయిపోవాలి, ఈ రోజు అయిపోవాలి, రేపు అయిపోవాలి అనేది లేకుండా, ఇఫ్ యు గో ఇన్ టు దట్ వాయిడ్, ఏదైతే శూన్యంలోకి ఆ డివైన్ జీరో లిమిట్ లోకి వెళ్ళిపోతావో, నీ అట్లే జీవితంలో ఏది మంచిదో ఏది కావాలో అది నీకు వస్తుంది అంతే. అట్లే మేడం. ద డివినిటీ విల్ గివ్ అన్నమాట అంతే. అవును మేడం, దాని ఇంతవరకు గురించి ఏమండి, ఇంతవరకు పిల్లలకు కూడా ఇంట్లో ఆరోగ్యం అది సరిగ్గా బాగుండేది కాదు మేడం. చాలా ఇబ్బంది పడేదాన్ని, అసలు ప్రశాంతత లేకుండా ఉండేదాన్ని. అదే ఇప్పుడు అదే. చాలా బాగుంటుంది మేడం. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు, నా పని నేను చేసుకుంటున్నాను. చాలా ఉమ్. బాగుంది మేడం. మిగతాది అదే ఎట్లా ఎప్పుడైతే ఉన్నా అసలు ఇంట్లో ప్రశాంతత అయితే ఉంది మేడం. మన సాధన వల్ల ఆ చేంజ్ అనేది వస్తుంది. మీరు ఇంట్లో సాధన చేస్తుంటే మీ ఇంట్లో ప్రశాంతత వస్తుంది, అవును వాళ్ళలో కూడా మేడం. చేంజ్ వస్తుంది. అట్లా మేడం. మేడం, మీది వాయిస్ కట్ అవుతుంది మేడం. నాదా? ఓ, మీ నాకే అట్లా ఉందా, అందరికి కలుగుతుంది. అట్లా ఉందా అడగండి మేడం ఒకసారి. మా వాయిస్ కట్ అవుతుందా మనది? అవును మేడం, అందరికి అలానే ఉంది మేడం. ఓ ఓ, ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు కూడా అలాగే ఉందా? అంటే పిక్చర్ కూడా వినిపిస్తుంది కానీ కొంచెం అంతే పిక్చర్ ఉంది కూడా మేడం. బ్రేక్ కొంచెం అవుతుంది వీడియో మేడం. కూడా బ్లర్ ఉంది. అంటే అవుతుంది మ్యామ్ ఇది. ఏంటంటే సిగ్నల్ వీక్ ఉంది, వీళ్ళు ఇక్కడ మార్చారు, ఇక్కడ తీసేశాడు. ఓకే ఓకే, ఒక్క నాయుడు ఉన్నారా సార్? విల్ గో దే. ఒక 2 minutes ఆగండి. అట్లే మేడం.
పర్లేదు మేడం. ఇప్పుడు ఎక్కడ పెడతాం? రైట్ ప్లేస్ పెడతాం. ఇప్పుడైనా డౌట్ అనవసరంగా వాళ్ళకి ఎన్ని మార్చారు, నెట్ మార్చారు. అంటే నేను అంటూనే ఉన్నాను ప్రాబ్లం అవుతుందేమో అని. టీవీ చూడండి అక్కడ, టీవీ చూడండి. ఇప్పుడు ఏమ్మా ఎలా ఉంది ఇప్పుడు? టీవీ వీడియో కొంచెం బ్లర్ ఉందండి. వాయిస్ వాయిస్ ఓకేనా? వాయిస్ ఓకే ఓకే వాయిస్ కూడా కట్ ఎందుకంటే అవుతుంది మేడం, వాయిస్ కూడా కట్ అయిపోతుంది. ఓకే ఓకే మరి ఇప్పుడు ఏం చేయలేము, ఎందుకంటే మా వాళ్ళు ఇవాళ అంతా ఏదో నెట్ అటు ఇటు ఏదో మార్చారు కాబట్టి కొంచెం ప్రాబ్లం ఉన్నట్టుంది. ఉందా ప్రాబ్లం? ఇంకా ఉందా? కనిపించకపోతే ఏమైందిలే కానీ మాట వినిపిస్తుందా? మాట వినిపిస్తుందా? వినిపిస్తుంది, బాగానే ఉంది. ఓకే ఒకసారి సుశాంత్ రమ్మనండి, ఇక్కడ దీనికి ఏమైనా కనెక్ట్ చేస్తాడేమో. ఓకే ఓకే సరే, ఇంకెవరన్నా మాట్లాడతారా? ఏమ్మా ఇంకెవరన్నా ఉన్నారా మాట్లాడేవాళ్ళు? నమస్తే మేడం, నేను రోహిణి. చెప్పండి. చేస్తున్నాను మేడం, రిలేషన్షిప్ అవి బాగున్నాయి మేడం. ఓకే ఇప్పుడు అదే చిన్న చిన్నవి చాలా జరుగుతున్నాయి మేడం. పార్కింగ్ కావాలన్నా పార్కింగ్ దొరకడం, ఇంట్లో ఏ వస్తువు కనబడకపోయినా వస్తువుని అడిగాను వెంటనే కనబడుతుంది మేడం. ఓకే ఓకే ఇప్పుడు నా దగ్గర ఏదో అస్త్రాలు, దేవతల దగ్గర అస్త్రాలు ఉన్నట్టు నా దగ్గర అస్త్రాలు ఉన్నట్టు ఫీల్ అవుతున్నాయి. అంతేనమ్మా, కొన్నాళ్ళకి ఇట్స్ లైక్ లైఫ్ ఈజ్ లైక్ ఏ మిరకిల్ లాగా ఉంటుంది. అంటే ఎనీథింగ్ మనం ఏంటంటే ఒక మెరికల్ మనం సరదాగా చేసుకుంటూ ఉండే, వీ కెన్ ఎంజాయ్ దట్ మెరికల్. అరే ఇది బాగుంది, ఇవాళ ఇలా చేద్దాము. అదేంటంటే అవి జరగడం అనేది మనకు తెలిసినప్పుడు మనం చాలా ఆనందంగా సంతోషంగా చేసుకోవడానికి వీలవుతుంది. అది ఇప్పుడు చాలా ప్రశాంతంగా కూడా ఉంటున్నాం. ఇది వరకు బాగా భయపడడం అలా ఉండేది, ఇప్పుడు బాగుంది. అదే మనకేంటంటే మన ఎనర్జీస్ పెరుగుతున్న కొలది ఇంకా అది బాగా చేంజ్ ఉంటుంది అన్నమాట. అంటే సరదాగా ఉంటుంది. అంటే స్పిరిచువాలిటీ అంటే ఏదో ఏడు మొహాలు వేసుకుని కళ్ళు మూసుకుని కూర్చోవడం అని అలా ఉండదు. యాక్చువల్గా ఒకసారి నేను లండన్ వెళ్ళాను, యుఎస్ నుంచి వచ్చేటప్పుడు ఎవరో ఫ్రెండ్స్ ఉంటే లండన్లో దిగాము. దిగి స్కాట్లాండ్ వెళ్తే ఏదో టూర్లో వేశారు వాళ్ళు, అన్ని ప్లేసెస్కి వెళదామని. ఆ టూర్లో ఏంటంటే మామూలుగా ఆ వెదర్ చూస్తే ఏంటంటే బాగా కొంచెం వర్షం ఉంది త్రూ అవుట్. కార్లో వెళ్తున్నాము. ఇంకా నేను అలాగని వర్షాన్ని ఆగమనకూడదు కదా, మనం వెళ్ళేదారిలో వర్షం ఉండకూడదు అంటే త్రూ అవుట్ ఆ 3 days మేము వెళ్తుంటే ఎదురుగా ఎండ, చక్క రెయిన్బోస్ అవి ఉండేవి. మేము వెళ్తూ ఉంటే ఎదురుగా ఎండ, మా వెనకాల వర్షం ఉండేది. అంటే వర్షం పడ్డమే, మనం దాటి వెళ్ళిపోయి పడుతుంది అన్నమాట. అలాగా we can enjoy that. అలా ఓకే, ఇంకా ఎవరైనా ఉన్నారా చెప్తారా? సౌండ్ లేదు, వీడియో లేదు దీంట్లో. ఇక్కడ దీన్ని కనెక్ట్ చేయగలవా నాకు? దీనికి
దీనికి ఆ? వైర్ కనెక్ట్ చేసుకోవాలి. దీన్ని ఉండాలి కదా, దీన్ని ఏమైంది? సెటప్స్ అక్కడ నుంచి ఇక్కడ చేస్తారు కదా. దీనికి చేయలేదా? కనెక్ట్ చేయాలి, మరి చేయాలి కదా అసలు. చేయకుండా వెళ్ళిపోయాడా? మరి వచ్చిన వాళ్ళ వదిలేస్తే ఎలాగా? నాకు కూడా తెలియదు మేడం. నేను లంచ్కి వెళ్ళినా సరే, జరిగేదే అది. అలా వదిలేస్తారు, మనుషులు వచ్చే వరకు ప్రాబ్లమ్, వచ్చిన తర్వాత వదిలేస్తారు. ఎలా అవుతుంది? నేను అనుకున్నాను అదే అయ్యింది వాళ్ళ. అయితే ఇప్పుడు ఇది కనెక్ట్ కాదు. సరే, ఓకే ఓకే. చెప్పండి అమ్మా, ఇంకెవరన్నా మాట్లాడతారా? సో అందరూ అటెండ్ అయినట్టేనా? మీ వాయిస్ స్పష్టంగానే వినొస్తుంది మేడం, కానీ మీకు అది వీడియో మాత్రం రావట్లేదు. వీడియో ఆపేసైనా ఆపేసేయండి మేడం, వాయిస్ పర్లేదు, స్పష్టంగానే ఉంది. ఎలా ఉంది? అంతేనా? ఇప్పుడు వస్తుంది మేడం వీడియో కూడా. ఓకే, సరే, కనిపించడం అంతా కనిపిస్తుంది. ఓకే, సో మిగిలిన వాళ్ళు ఎవరన్నా మాట్లాడితే మాట్లాడండి, అదర్వైజ్ విల్ గో విత్ అదర్ దిస్ థింగ్. మాట్లాడతారా ఎవరైనా? ఎనీ క్వశ్చన్స్? సరే, ఇప్పుడేంటి మనము వై వీఆర్ డూయింగ్ హోపోనోపోనో అనేది మీకు అర్థమైంది కదా అందరికి? టు మేక్ అవర్ లైఫ్ కరెక్ట్. మన లైఫ్ లో ఏదైతే సరైన మార్గంలో లేదు, దానివల్ల మనకు సమస్యలు ఏర్పడుతూ ఉన్నాయో వాటిని కరెక్ట్ చేసుకోవడం అనేది మనకు జరుగుతూ ఉంది. దానికి మనం నిన్న ఏం చేస్తాము? ఇన్నర్ కనెక్షన్ అండ్ ఫర్గివ్నెస్ ప్రేయర్ చేస్తాము. ఈ ఫర్గివ్నెస్ ప్రేయర్ అనేది ప్రతిరోజు మీరు చేయాలి. ఎందుకు చేయాలి అంటే, ఇఫ్ యు డూ ఇట్, మనలో ఏదైతే అన్ఫర్గివ్నెస్, వాళ్ళ మీద కోపము, వీళ్ళ మీద కోపము, ఈ పని అవ్వలేదు, ఆ పని అవ్వలేదు అని బాధ, కోపము, ఇవన్నీ ఎనర్జీ బ్లాక్స్ అన్నమాట. ఈ బ్లాక్స్ ఏం చేస్తాయి? ద ఫ్రీ ఫ్లో ఆఫ్ ఎనర్జీ, డివినిటీ నుంచి వచ్చే ఆ శక్తిని ఇవి అడ్డుకుంటాయి. ఈ ఎనర్జీ అంటే ఏంటి? ఎనర్జీ అంటే మనకు కనిపించని ఒక ఇన్విజిబుల్ ఆటమ్స్ అనుకోండి, ఇన్విజిబుల్ క్వాంటమ్ లెవెల్ ఎనర్జీ వస్తూ ఉంది. ఇప్పుడు గాలి అయినా మనం తలుపేస్తే గాలి లోపలికి ఎలా రాదో, మన లోపల ఎనర్జీ ఛానల్స్, చక్రాస్ ఇవన్నీ బ్లాక్ గా ఉన్నప్పుడు అవి ఎందుకు బ్లాక్ అవుతున్నాయి? మన యొక్క కోపాలు, మన యొక్క బాధలు, కోపాలు, ఆగ్రహావేశాలు ఇవన్నీ బ్లాక్స్ గా మనలో ఉన్నాయి కాబట్టి అవి ఈ వచ్చే ఎనర్జీని పూర్తిగా ఫ్లో అయ్యి మన లోపల నుంచి బయటకు వెళ్ళినప్పుడే ఆ ఫ్లో ఎప్పుడూ కంటిన్యూస్ గా ఉంటుంది అన్నమాట. అది లేనప్పుడు ఎక్కడైతే బ్లాక్ ఉందో, మనకి ఎక్కడో చోట బ్లాక్ అయితే ఎక్కడో ప్రాబ్లం, ఎలాగ ఇంట్లో వాటర్ బ్లాక్ అయితే ప్రాబ్లమ్, ఎక్కడన్నా ఒక ఎర్తింగ్ సరిగ్గా లేకపోతే కరెంట్ పోవడం, ఎలాగైతే ఒక చోట ఎఫెక్ట్ అయితే ఇంకో చోట ఎలాగా తేడా వస్తుందో, మన జీవితంలో కూడా ఈ ఇన్నర్ ఫ్లో అనేది ఎప్పుడైతే సరిగ్గా లేదో అప్పుడు జీవితంలో ఒక సమస్యగా బయటకు వస్తుంది. అప్పుడు మనం ఏం చేస్తున్నాము? మనం ఏదైతే మన ఇండియన్ కాంటెక్స్ట్ లో మనం ఏం చెప్తాము? కర్మ ఎఫెక్ట్ అని చెప్తాము. ఇక్కడ కర్మ అనేది మాట కాకుండా మెమరీస్ అంటున్నాం, పాస్ట్ మెమరీస్ అన్నమాట. ఆ పాస్ట్ మెమరీస్ రీప్లే అవుతున్నాయి కాబట్టి సబ్ కాన్షియస్ మైండ్ లో దాన్ని మనం క్లియర్ చేసుకోవడం. ఎప్పుడైతే స్పిరిట్, సూపర్ కాన్షియస్, కాన్షియస్ అండ్ సబ్ కాన్షియస్ క్లీన్ గా, ఏ ఆలోచన లేకుండా, నో మైండ్ స్టేట్. మన యోగాలో కూడా అంతే కదా. యోగా ఏంటి? చిత్తవృత్తి నిరోధక, అంటే మనసు ఏ ఆలోచన లేకుండా చేయడం, ఆ డివినిటీతో కలిసి ఉండడం అనేది యోగా యొక్క యూనిటీ విత్ ద యూనివర్స్, పరమాత్మ అనేది యోగా యొక్క ముఖ్య ఉద్దేశం. ఇందులో ఏదైనా ఎనీ స్పిరిచువాలిటీలో అదే, ఇందులో కూడా మనకు అదే జరుగుతుంది. ఆ జరగడానికి ఒక ప్రాసెస్ ఇది. ఇట్స్ ఏ ప్రాసెస్. అదే లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఏంటంటే అదొక లా. అంటే ఇలా చేస్తే ఇలా ఉంటుంది. ఇప్పుడు భూమి గుండ్రంగా ఉంది, ఆకర్షణ శక్తి పైనుంచి వేస్తే ఇది లాగుతుంది, అట్రాక్ట్ చేస్తుంది అనేది లా ఎలా ఉంటుందో ఇది ప్రాసెస్.
మనం ఏదనుకుంటే యద్భావం తద్భవతి అనేది లా ఆఫ్ అట్రాక్షన్ లో. అది మీరు మనసులో ఇన్నర్ కాన్షియస్ లో ఏదైతే మీకు భావన ఉందో ఆ భావన నీ జీవితంలో బయటకు కనిపిస్తుంది. ఇందులో ఏంటి, వాట్ ఎవర్ ఈస్ నీ బయట ఏది కనిపిస్తుందో దానికి కారణం ఏంటి, సేమ్ అదే నీ లోపల ఉన్న సబ్ కాన్షియస్ లో ఏదైతే ప్రొజెక్ట్ అవుతుందో అదే. రెండు చెప్పేది ఒకటే. అయితే ఇది ప్రాసెస్ అన్నమాట. ఈ ప్రాసెస్ చేస్తే ఆ బయట ఉన్నది కరెక్ట్ అవుతుంది. బయట మనకి ఏదైతే మన యొక్క భావం వల్ల, కోపం వల్ల, బాధల వల్ల మన జీవితంలో ఒక సమస్యగా ఎదురుగా కనిపిస్తూ ఉందో ఆ సమస్య అనేది ఇరేజ్ అవుతుంది అన్నమాట. నెమ్మది నెమ్మదిగా అది పక్కకు వెళ్ళిపోయి ఏది అయితే అవసరమో, ఏదైతే మనకు మన జీవితానికి ఏది అవసరమో, ద రియల్ అబండెన్స్ డివినిటీ మనతో ఉంటే, ఇఫ్ యు ఆర్ బ్లెస్డ్ విత్ ది డివినిటీ, ఇంకా నీ జీవితంలో అన్ని అనంతమైన ఐశ్వర్యాలు ఉంటాయి, అనంతమైన సంతోషం ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది, అబండెన్స్ ఉంటుంది, ప్రాస్పరిటీ ఉంటుంది. బికాజ్ ఎవ్రీథింగ్ ఇన్ యూనివర్స్ ఈస్ ప్రాస్పరస్. నువ్వు ఒక చెట్టు ఒక గింజ వేస్తే కొన్ని వేల 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 కాయలు వస్తాయి. అది ప్రాస్పరిటీ కాదు. ఆ చెట్టు అనుకుందా ఇన్ని కాయలు వస్తుందని, ఆ గింజ అనుకుందా ఇన్ని కాయలు వస్తుందని, దానికి అనుమానం లేదు. నేచర్తో ఉంది. ఇట్ ఫ్లోస్ విత్ ద నేచర్. దాని పని చేసుకుంటుంది. మనం ఏంటి, బికాస్ ఆఫ్ అవర్ థాట్స్, బాడీ మైండ్ అండ్ స్పిరిట్ లో మనం ఏం చేస్తున్నాము, ఇది అవుతుంది ఇది కాదు అది. బికాజ్ ఈ మనీ అనేది కొత్తగా వచ్చింది కాబట్టి దాని చుట్టూ ఎన్నో అపోహలు, ఆలోచనలు అవన్నీ కలిపి అది మన జీవితంలో ప్రతిదాన్ని శాసిస్తూ ఉంది. ఇది ఎలాగ శాసిస్తుంది మన జీవితంలో రిలేషన్షిప్ని, మన యొక్క ప్రాస్పరిటీని, మన యొక్క కెరీర్ని, మన యొక్క సంతోషాలని అన్నిటినీ కూడా. బికాజ్ యువర్ రిలేషన్షిప్ విత్ మనీ ఈజ్ నాట్ హెల్దీ, నాట్ ఫ్రెండ్లీ, ఆ జీవితం మనకు కొన్ని ఇబ్బందులు కలగడం అనేది జరుగుతుంది. కాబట్టి మనం ఏంటి, అవర్ రిలేషన్షిప్ విత్ మనీని మనం కరెక్ట్ చేసుకోవాలన్నమాట. అది చేస్తున్నప్పుడు ఎవ్రీథింగ్ ఇన్ లైఫ్ కూడా మనకు కరెక్ట్ అవుతుంది. ఇవన్నీ కావాలంటే నీకు ఫ్లో ఆఫ్ ఎనర్జీ కరెక్ట్ గా ఉండాలి. కాబట్టి నువ్వు యూఆర్ క్లీనింగ్ యువర్ ఇన్నర్ సెల్ఫ్, సబ్ కాన్షియస్ మైండ్ అని క్లీనింగ్ చేస్తూ ఉన్నావు. ఆ క్లీన్ ఎందుకు చేస్తున్నావు, నువ్వు ఎన్నో జన్మలుగా ఆ యొక్క నెగిటివ్ ఎనర్జీని నువ్వు పోగు చేసుకుంటూ వెళ్ళిపోయావు. ఈ పోగు చేసుకుంటూ వెళ్ళిపోయిన దాన్ని ఇప్పుడు క్లియర్ చెయ్యాలనే విషయం నీకు తెలిసింది. ఇప్పుడు ఇల్లు ఊడ్చుకోవడం మొదలుపెట్టి అది క్లియర్ అవుతున్న కొలది ఇప్పుడు ఫ్రెష్ ఎయిర్ వస్తుంది, మంచి సామాన్లు వస్తాయి, అన్నీ వస్తాయి మన జీవితంలోకి, అన్నీ లోపలికి రావడం మొదలవుతాయి. నీవే నీ యొక్క ఆలోచనలతోటి, నీ యొక్క బాధలతోటి, కోపాలతోటి, అనుమానాలతోటి, డౌట్స్ తోటి, నాకు వర్ది కాదు, లిమిటింగ్ బిలీఫ్స్, నాకు ఇది కాదు, నా జీవితంలో అది కాదు అని వీటన్నిటిని మనం లోపల నింపి వేస్తున్నప్పుడు బయట నుంచి ఆ శక్తి లోపలికి వస్తే ఖాళీ లేదు. ఇక్కడ నో వేకెన్సీ. ఆ ఎనర్జీ ఎక్కడికి వస్తుంది, ఎక్కడికి వెళ్తుంది? నువ్వు ఎప్పుడైతే క్లియర్ చేసావో ఆ డివైన్ ఎనర్జీ with all its prosperous thing will flow into you. It reflects in your life. నీ జీవితంలో అది ఎదురుగా కనిపించడం అనేది మొదలవుతుంది. కాబట్టి మన పని ఏంటంటే ఎక్స్పెక్టేషన్ అవసరం లేదు. మనం క్లీన్ అవుతూ ఉంటే వాట్ ఆల్ నీడెడ్ మనకు వచ్చేస్తుంది అనేది ఎక్స్పెక్టేషన్ లేకుండా ఒక నమ్మకం, ఆ డివైన్ ఎనర్జీ మన లోపలికి వస్తుంది. And connecting with the divinity all the time. A subconscious mind toti, the relationship with the inner child as a mother child relationship ni maintain cheskuntu velte you will get everything in life. So వాటి ఫస్ట్ మీకు పెద్ద అర్థమైనా కాకపోయినా ముందు వినండి. మీకు రేపు ఆ ప్రేయర్స్ కొన్ని పంపిస్తాము, వాటిని చెయ్యండి. అది మామూలుగా మీరు కూర్చుని ఆ పద్ధతిలో చేసినా చాలు.
అది మీరు చేస్తే మీకు ఆ క్లియరింగ్ ఎంత అవుతుంది అనేది మీకు అర్థం అవుతుంది. ఆ జీవితంలో కొంచెం మనకు ఆ చేంజ్ కూడా మనకు వస్తుంది. అదే మీరు 4 ఫ్రేజెస్ చేసినప్పుడు ఏంటంటే మీకు ఎమోషనల్గా కనెక్ట్ కాదు, డివినిటీతో కనెక్ట్ కాలేకపోతే మీకు పెద్ద చేంజ్ రాదు. ఇందులో ద ప్రేయర్ ఇట్ సెల్ఫ్ మీకు ఆ డివైన్ కనెక్షన్తో అది జరగడానికి కావాల్సిన ఎనర్జీ ఆ ప్రేయర్లోనే ఉంటుంది. అది ఉందా లేదా, నాకు వస్తుందా లేదా, ఇలాంటి అపనమ్మకాలు ఏం పెట్టుకోకర్లేదు. జస్ట్ డూ ఇట్, అబ్జర్వ్ చేస్తే ఆ చేంజ్ అనేది మనకే కనిపిస్తుంది. ఓకే, అర్థమైందా? దీని మీద ఏమైనా డౌట్స్ ఉన్నాయా మీకు? సో ప్రేయర్ ఏంటంటే నేను అంటే నిన్న టైం బాగా అయిపోయింది. ఇవాళకి తెలుగులో చెప్తాను, లేకపోతే ఇంగ్లీష్లో చెప్పనా, తెలుగులో చెప్పనా? ఇంగ్లీష్లో చేద్దామా ఇవాళ? తెలుగు బాగానే ఉంది మేడం, తెలుగు చెప్తా. ఓకే, తెలుగులో చేయిస్తాను, మీకు అది పంపిస్తాను. పంపించాక మీరు రేపు మళ్ళీ మీకు మీరుగా కూడా చేసుకోండి. చేసుకుంటే మళ్ళీ రేపు తర్వాత ఇంకా అలాగా ఈ 7 days కదా, ఈ 7 daysలో స్టెప్ బై స్టెప్ నేను చేయించుకుంటూ వెళ్తాను. ఓకే, ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా, లేకపోతే మనం విల్ గో విత్ ద ప్రేయర్? మొదలు పెడదామా? ఎనీ క్వశ్చన్స్? ఓకే, ఇన్హేల్ ఎక్సేల్. శ్వాస తీసుకుని వదలండి. శ్వాస తీసుకుని లోపలికి నోటితోటి వదులుతారు 3 times. ఇన్హేల్, ఎక్సేల్. Inhale deeply into the abdomen and exhale through the mouth. Inhale, exhale. ఇన్నర్ కనెక్షన్కి వెళ్దాము, ఆ డివినిటీకి కనెక్ట్ అవుతూ ఉన్నాము. మీరు మీ ఇన్నర్ చైల్డ్ తోటి మాట్లాడుతూ ఉన్నారు. గో టు ది ఇన్నర్ చైల్డ్. మీ చైల్డ్తో మీరు మాట్లాడుతూ ఉన్నారు. డివైన్ క్రియేటర్, ఫాదర్, మదర్, సన్ యాజ్ వన్. మై డియర్ చైల్డ్తో మీరు చెప్తున్నారు, నేను will you forgive me for all my errors? నీవు నన్ను క్షమిస్తావా? ఆ చైల్డ్ చూస్తూ ఉన్నారు, ఇన్నర్ చైల్డ్ని, ద నెగ్లెక్టెడ్ చైల్డ్. ఇట్ ఈస్ నథింగ్ బట్ యూ. నీలో ఉన్న నీవే అయినా ఆ అంతర్గత శిశువు నువ్వు చూస్తూ ఉన్నావు. ఇట్ ఈస్ నెగ్లెక్టెడ్, సాయిల్డ్. అక్కడ కూర్చున్న చైల్డ్ని చూస్తూ ఉన్నావు. ఆ చైల్డ్ని చూసి యు ఆర్ ఆస్కింగ్ ఫర్ ద ఫర్గివ్నెస్ అడుగుతున్నావు. నా ఆలోచనలు, మాటలు, పనులు, చర్యల వలన ఎన్నో తప్పుల్ని, ఆగ్రహావేశాల్ని, కోపాల్ని నీలో నేను పోగు చేసి వాటన్నిటిని నీ మీద ఎంతో భారంగా వదిలివేసి నిన్ను నిర్లక్ష్యం చేసి
అలా మర్చిపోయి వదిలేసి ఉన్నాను జన్మ జన్మలుగా, యుగ యుగాలుగా. ఇవాళ నాలో ఉన్న నిన్ను ఆశలకు కారణం అయినందుకు నన్ను క్షమించు. నేను కూడా ఇవాళ నిన్ను ఒక మాతృమూర్తిగా ప్రేమతో క్షమిస్తూ ఉన్నాను. నీవు చేసిన తప్పులు, బాధలు, భయాలు, అపరాధాలు, అభద్రతా భావం, అసహనం, నీవు చూపించిన వీటన్ని నా జీవితంలో కనిపించినందుకు నేను కూడా నిన్ను క్షమిస్తున్నాను. జస్ట్ లుక్ ఎట్ ద చైల్డ్, ఫీల్ ద డీప్ లవ్ టువర్డ్స్ ద చైల్డ్. I love you. I love you. I am sorry for all the things. Please forgive me. Thank you. నీలో ఉన్న ఆ భావాలన్నిటినీ నెమ్మదిగా బయటికి విడిచిపెట్టు. వచ్చి నా చేయి పట్టుకుని నా యొక్క అద్భుతమైన మాతృప్రేమను నీ యందు ప్రవహింప చేస్తున్నాను. ప్లీజ్ హోల్డ్ మై హ్యాండ్. ఐ ఫర్గివ్ యూ. నేను నిన్ను క్షమిస్తున్నాను, నువ్వు కూడా నన్ను క్షమించు. జీవితంలో ప్రేమ, శాంతి, అద్భుతమైన సమన్వయం, సామరస్యం, హార్మనీ మన యందు కలగాలి. మన ఇద్దరము ఒక్కటిగా మన యొక్క ఫాదర్ ఎవరైతే అమాకువా, ఫాదర్ సూపర్ కాన్షియస్నెస్ స్పిరిట్ ని గౌరవంగా అడుగుదాము. మా చేయి పట్టుకుని మన ముగ్గురుము ఒకటిగా, తండ్రి, తల్లి, బిడ్డ ఒకటిగా ఆ దివ్యమైన సృష్టికర్త యొక్క ప్రేమ వలయంలో మనల్ని చుట్టి వారి యొక్క దివ్యత్వంతో, ఆ కరుణతో, ప్రేమతో మనలోని ఏవైతే జీవితంలో రీప్లే ఆఫ్ మెమరీస్ వలన జీవితంలో నాకు ఫైనాన్షియల్ కష్టాలు, ఆర్థిక సంబంధమైన కష్టాలు, ఆస్తికి సంబంధించిన కష్టాలు, సమస్యలు, రిలేషన్షిప్ కు సంబంధించిన సమస్యలన్నీ, కెరీర్కి సంబంధించిన సమస్యలు, వీటన్నిటికీ ఏవైతే కారణాలు నాలో మన సబ్ కాన్షియస్ మైండ్ లో రీప్లే అవుతున్నాయో వాటన్నిటిని కూడా ఆ యొక్క దివ్యమైన ప్రేమతో కరిగించి వేసి బయటికి పంపించి వేయమని ప్రార్థిద్దాము. ఆ శక్తి అంతా మీకు వస్తున్నట్టుగా మీరు అనుకుంటూ ఆ ఫీల్ అవ్వండి. ఆ ఎనర్జీ అంతా బయటికి, నెగిటివ్ ఎనర్జీ బయటికి వెళ్ళిపోతున్నట్టుగా మీరు భావించండి. ఫీల్ దట్ ఫాదర్, మదర్, చైల్డ్ యాజ్ వన్. మీరు ఒక దివ్యమైన, ఒక సుందరమైన పచ్చిక బయళ్ళలో మీరు కూర్చుని ఉన్నారు. ఆకాశంలో, మంచు నీలి రంగు ఆకాశంలో ఆ డివైన్ క్రియేటర్ వైపు, దైవం వైపు మీరు చూస్తూ ఉన్నారు. వారి యొక్క దివ్యమైన ప్రేమ, ఒక స్పిరిచువల్ సన్ నుంచి వచ్చే ఆ దివ్యమైన శక్తి మీ యందు ప్రవహిస్తూ ఉంది. ఒక చంద్రకాంతి మన మీద ఎలా ప్రసరిస్తే ఎంత చల్లగా, ఆహ్లాదంగా ఉంటుందో అలాంటి ఆ దివ్యమైన శక్తి మన మీద కురుస్తూ ఉంది. ఆ మంచు నీలి రంగు అదంతా మన లోపల స్పిరిట్, సూపర్ కాన్షియస్, కాన్షియస్ అండ్ సబ్ కాన్షియస్ లోపలికి ప్రవహిస్తూ మనల్ని పూర్తిగా ఆ అద్భుతమైన ప్రేమ వలయంలో చుట్టి మనలోని అన్వాంటెడ్ ఎనర్జీస్ అన్నిటి కూడా క్లియర్ చేస్తూ ఉంది.
చైల్డ్, నెగ్లెక్టెడ్ చైల్డ్ ఎలా అయితే మురికిగా, బాధగా, మాసిన బట్టలతో ఉందో, మన ముగ్గురం కూడా అద్భుతమైన ఆ దివ్యమైన కాంతి వర్షంలో, జలపాతం లాంటి ఆ అద్భుతమైన కాంతి వర్షంలో మనము పూర్తిగా శుభ్రపడి అద్భుతమైన మంచు నీలి రంగు దుస్తులతో చాలా సంతోషంగా, ఆనందంగా ఒకరిచే ఒకరు పట్టుకుని ఆనందంగా మనం కలిసి ఉన్నట్టుగా భావించండి. చైల్డ్తో చెప్తున్నారు, ఐ లవ్ యూ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, థ్యాంక్ యూ, యు ఆర్ వన్ విత్ మీ. ఆ చైల్డ్ని మీరు దగ్గరకు తీసుకున్నారు. ఆ చైల్డ్తో ఇంకా మీ లోపల ప్రవహిస్తున్న దివ్యమైన సూపర్ కాన్షియస్ నుంచి సబ్ కాన్షియస్ లోకి దివ్యమైన ప్రేమ శక్తి ప్రవహిస్తూ ఉంది. చెప్తున్నారు, ఐఎమ్ సారీ ఫర్ ఆల్ ది మెమరీస్. నీలో ఇంకా ఇంకా ఆ దాచిపెట్టిన జ్ఞాపకాలదంతా కూడా నెమ్మదిగా ఏమి అనుకోకుండా అవన్నీ కూడా బయటికి విడిచిపెట్టు. లెట్ గో ఆఫ్ ద థింగ్స్, ప్లీజ్ రిలీజ్ దెమ్. విడుదల చేయి నీలోంచి ఆల్ ద అక్యుములేటెడ్ మెమరీస్. బాధలు, కోపాలు, కష్టాలు, మన సృష్టి ప్రారంభం నుంచి ఇప్పటి వరకు ఉన్న అన్నీ కూడా, అవన్నీ కూడా క్లియర్ అయిపోతూ ఉన్నాయి. ద మెమరీస్ ఆఫ్ స్పేస్ బీయింగ్స్, ఎంటిటీస్, ఎర్త్ బౌండ్ సోల్స్, అలాగే మన కుటుంబము, బంధువులు, పూర్వీకులు, వారి యొక్క ఆలోచనలు, మాటలు, పనులు, చర్యల వల్ల కలిగిన అన్ని మెమరీస్, అన్ని అన్వాంటెడ్ ఎనర్జీస్ ఏవైతే ఉన్నాయో, అవసరం లేని అనవసరమైన శక్తులు, అన్ని అవాంఛనీయ శక్తులు అన్నిటి కూడా నీలోంచి, ఆ మెమరీస్ అన్ని నీలోంచి బయటకు పంపించివేయి. ఎరేజ్ దెమ్. మనము పూర్తిగా ఆ యొక్క ఆలోచనల, ఆ జ్ఞాపకాలతో అంతా క్లియర్ అయ్యి మన ఇద్దరము కూడా ఆ శూన్యంలో అద్భుతమైన దివ్యమైన శక్తి, ప్రేమ శక్తిలో ఉన్నాము. ప్లీజ్ రిలీజ్ దెమ్. ఆ యొక్క దివ్యమైన శక్తి మీ హృదయంలోంచి బయటికి ఒక దివ్యమైన కాంతి గోళంలాగా ఊహించుకుని, మీరు ఎవరినైతే క్షమించాలనుకుంటున్నారో వాళ్ళందరినీ అక్కడ ఒక గ్రూప్ గా ఆ కాంతి వలయంలో పెట్టండి. ఆ దివ్యమైన ప్రేమ మీ నుంచి ఆ గోళంలోకి, వాళ్ళ పాదాల నుంచి తల వరకు కూడా వాళ్ళందరూ పూర్తిగా క్లియర్ అవుతున్నట్టుగా, తల వరకు ఆ తల మీద ఆ శక్తి అంతా కూడా ఓపెన్ అయ్యి వాళ్ళు కూడా దివ్యమైన క్రియేటర్ తోటి, దైవిక సృష్టితో కనెక్ట్ అవుతున్నట్టుగా అవుతున్నారు. వాళ్ళతో చెప్తున్నారు, మీ వల్ల నేను చాలా బాధపడ్డాను, కష్టపడ్డాను, నష్టపోయాను, అయినా నేను మిమ్మల్ని క్షమిస్తూ ఉన్నాను. నన్ను కూడా క్షమించండి. మీ పట్ల నేను ఏమైనా అనుచితంగా ప్రవర్తించిన, బ్లేమ్ చేసిన మనసా వాచా కర్మేణ మిమ్మల్ని వేరుగా నేను అనుకున్నందుకు నన్ను కూడా క్షమించండి. ప్లీజ్ ఫర్గివ్ మీ. ఐ ఫర్గివ్ యూ. యూ ఫర్గివ్ మీ. బ్రింగ్ లవ్, పీస్ అండ్ హార్మనీ. అలాగే మా తండ్రి తరఫున 7 జనరేషన్స్, తండ్రి గారి తరఫున 7 జనరేషన్స్ ఉన్న వారందరి యొక్క మాటలు, చర్యలు, పనులు, ఆలోచనల వల్ల కలిగిన అన్ని సమస్యల్ని కూడా వాటి ఎందుకు నేను క్షమాపణ అడుగుతున్నాను. ఎవరైనా ఎర్త్ బౌండ్ సోల్స్ ఎవరైనా మిగిలి ఉంటే వారందరికీ కూడా, వారందరి తరఫున కూడా నేను క్షమాపణ అడుగుతూ ఉన్నాను. దివ్యమైన శక్తి transmute all these energies into
ప్యూర్ లైట్, ఒక దివ్యమైన తెల్లని కాంతిగా మారిపోయి స్వచ్ఛమైన కాంతిగా వారందరూ కూడా రిలీజ్ అయి వెళ్ళిపోతూ ఉన్నారు మన మెమరీస్ లోంచి, ఆరాలోంచి, బాడీలోంచి. వి ఆల్ సెట్ ఫ్రీ, మనం అందరూ కూడా విముక్తి చెందాము. తదాస్తు తదాస్తు తదాస్తు. ఆ ఎనర్జీ వస్తూ ఉంది, మీరు క్లియర్ అవుతూ ఉన్నారు. జస్ట్ బీ ఇన్ దట్ ఫీలింగ్, ఆ ఫీలింగ్ లోనే మీరు ఉండండి. ఇప్పుడు శ్వాస తీసుకుని వదులుతారు, హాఫ్ బ్రీదింగ్ అంటారు. ఇన్హేల్ 7, హోల్డ్ 7, ఎక్సేల్ 7, హోల్డ్ 7. శ్వాసను తీసుకోండి. 1 2 3 4 5 6 7. హోల్డ్. శ్వాసను అలాగే లోపల ఉంచుతున్నారు అబ్డామిన్ లో. 1 2 3 4 5 6 7. ఎక్సేల్, స్లోగా మౌత్ తో వదలొచ్చు. 7. హోల్డ్ 7. ఇన్హేల్ 7, హోల్డ్ 7, exhale 7, hold 7, inhale 7, hold 7, exhale 7, hold 7, inhale 7, hold 7, exhale 7, hold 7, inhale 7, hold 7, exhale 7. ఆ దివ్యమైన శక్తి మీలో ప్రవహిస్తూనే ఉంది. డివినిటీ నుంచి మీరు పూర్తిగా క్లియర్ అవుతూ ఉన్నారు. ఇప్పుడు ఓపెనింగ్ ప్రేయర్ చేస్తూ ఉన్నాను. వాటి యొక్క అర్థం మీకు అర్థమైనా కాకపోయినా జస్ట్ వినండి. మీ ఆలోచనలతో నాతో కరెక్ట్ అవ్వండి. నేనే శూన్యము నుండి వెలుతురులోకి వచ్చాను. నేనే శూన్యాన్ని, సకల చేతనలను మించిన ఊహాతీత నిర్జనత్వాన్ని. నేనే అహాన్ని, అన్నింటినీ. నేనే నా ఇంద్రధనస్సుల విల్లుని సముద్రాల మీద రాస్తాను, మనస్సు విషయాల కొనసాగింపుని. నేనే శ్వాసలో ఉచ్ఛ్వాస నిశ్వాసను, అదృశ్య అస్పృశ్య మలయ మారుతాన్ని. సృష్టిలోని అనిర్వచనీయమైన అణువుని నేనే నేను. ఇన్హేల్, ఎక్సేల్. నీ యొక్క ఒరిజినల్ ఏదైతే ఉందో ఆ దివ్యత్వం యొక్క నేను అనే ఆ నేనుతో మనం కూడా కలిసి ఉన్నాము. ఆ శ్వాసమే, మనమే శ్వాస, మనమే ఆ జీవజలం. ఆ శ్వాసలో ఉండే అణువును కూడా, కనిపించని అణువులు కూడా నేనే. అంటే వీఆర్ నాట్ దిస్ బాడీ, మైండ్ అండ్ స్పిరిట్ కాకుండా అన్నిటికీ అతీతమైన ఆ ఎంటీనెస్, హాలోనెస్ ఆఫ్ ది డివినిటీ ఏదైతే ఉందో ఆ నిర్గుణ నిరాకార రూపాన్ని నేను అని మనం అనుకోవడం అనమాట ఆ ప్రేయర్లో. ఇప్పుడు సూపర్ కాన్షియస్నెస్ ప్రేయర్, హోపనోపోనో ప్రేయరు. స్పిరిట్, సూపర్ కాన్షియస్, ఆత్మ, మహాచేతన, దయచేసి నా భావాలు నాలో ఉన్న మీ సమస్య ఏదైతే ఇప్పుడు ఆ సమస్యను మీరు ఇప్పుడు అనుకోండి. ఆ సమస్య ఏదైతే దాన్ని, నా యొక్క ఈ రిలేషన్షిప్ ప్రాబ్లమా, లేకపోతే ఫైనాన్షియల్ ప్రాబ్లమా, ఏదైతే ఈ సమస్యకి ఆ సమస్య యొక్క ఆలోచనల మూలాన్ని గుర్తించి ప్రతి స్థాయిని, ఆవరణను, ప్రాంతాన్ని
మరియు నా అస్తిత్వపు ప్రతి అంశాన్ని ఆ మూలాలకు తీసుకువెళ్ళండి. దానిని విశ్లేషించి దేవుని సత్యసంధతతో పరిపూర్ణంగా పరిష్కరించండి. తరతరాల కాలాల అనంతత్వం నుండి ఆ మూలానికి సంబంధించిన ప్రతి ఘటనను, దాని అనుబంధాలను నయం చేయండి. నేను ఈ వర్తమానం వరకు వెలుగు సత్యంతో నిండి ఉండేలా ఆ దైవ చిత్త ప్రకారం చేయండి. నాలోని భగవంతుని శాంతి, ప్రేమతో నా తప్పుడు అవగాహనలకు క్షమాపణలు. ప్రతి వ్యక్తి, ప్రదేశము, పరిస్థితులు, సంఘటనలు, వాటికి దోహదం చేసిన పనులు, ఆలోచనలకు క్షమాపణలు. అంటే మనలో ఏవైతే అనుకోని అనవసరమైన ఆలోచనలు, భావాలు, వాటి యొక్క మూల కారణాలు, వాటన్నిటిని విశ్లేషించి ఆ డివైన్ ఎనర్జీతో క్లియర్ చేయమని ప్రే చేస్తూ ఉన్నాం. అబ్జార్బ్ ద ఎనర్జీ పైనుంచి, ఆ దివ్యత్వం నుంచి వస్తూనే ఉంది, డివినిటీ నుంచి. మన లోపల సబ్ కాన్షియస్ లో ఎనర్జీ చైల్డ్లోకి వెళ్ళి మొత్తం క్లియర్ అవుతూ ఉన్నాము. ఓకే, ఇప్పుడు రిపెంటెన్స్ ప్రేయర్, పశ్చాత్తాప ప్రార్థన. ఇక్కడ మనం చెప్తూ ఉన్నాం, దైవిక సృష్టికర్త, తండ్రి, తల్లి, బిడ్డ ఒకటిగా నేను. ఇక్కడ మీ పేరు, పూర్తి పేరు చెప్పుకోండి. నా కుటుంబము, బంధువులు మరియు పూర్వీకులు మన సృష్టి ప్రారంభం నుంచి ఇప్పటి వరకు మా ఆలోచనలు, మాటలు, పనులు మరియు చర్యల్లో మిమ్మల్ని బాధ పెట్టినట్లయితే దయచేసి మమ్మల్ని క్షమించండి. మా సృష్టి ప్రారంభం నుంచి ఇప్పటి వరకు మేము సృష్టించిన, సేకరించిన మరియు లేదా ఆమోదించిన అన్ని అవాంఛిత శక్తులు మరియు ప్రకంపనలను శుభ్రపరచండి, శుద్ధి చేయండి, విడుదల చేయండి, విడదీయండి మరియు తుంచివేయండి. దయచేసి అన్ని ప్రతికూల అవాంఛిత శక్తులను స్వచ్ఛమైన కాంతిగా మార్చండి. జస్ట్ ఆ ఎనర్జీస్ అన్ని వచ్చి ఆ దైవము పట్ల మన యొక్క తరతరాల జీవితాల ముందు నుంచి, మన సృష్టి ఎప్పుడైతే మొదలైందో, జనరల్ సృష్టి కాదు, మన జీవితాలు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్న అన్ని తప్పులకి, కుటుంబము, పూర్వీకులు చేసిన అన్ని తప్పుల యొక్క వాటికి క్షమాపణలు అడుగుతూ ఉన్నాము. ఆ దివ్యమైన శక్తి వచ్చి మనల్ని క్లియర్ చేస్తుంది. We all set free. తదాస్తు. ఇట్స్ ఆల్ డన్. అదంతా జరిగిపోయింది. ఇక్కడ మళ్ళీ మన యొక్క ఏదైతే సమస్యకి, ఎవరితో అయితే ఆ సమస్య ఉందో వాళ్ళకి మనకి మధ్య ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ని క్లియర్ చేసే ప్రేయర్ చదువుతూ ఉన్నాను. దైవిక సృష్టికర్త, తండ్రి, తల్లి, బిడ్డ ఒకటిగా నేను. ఇక్కడ మీ పేరు చెప్పుకోండి. నా కుటుంబము, బంధువులు మరియు పూర్వీకులు మిమ్మల్ని బాధ పెట్టినట్లయితే, ఎవరైతే ఇప్పుడు అవతల వ్యక్తి ఎవరైతే మీరు ఇందాక క్షమించారు కదా, ఈ సమస్యకి ఎవరైతే కారణం అనుకుంటున్నారో వాళ్ళ పేర్లు చెప్పుకోండి వరుసగా. వారి పేర్లు చెప్తూ వారితో అంటున్నాం, మీ కుటుంబము, బంధువులు మరియు పూర్వీకులు మన సృష్టి ప్రారంభం నుంచి ఇప్పటి వరకు మా ఆలోచనలు, మాటలు, పనులు మరియు చర్యల్లో ఇప్పటి వరకు మేము సృష్టించిన, కూడబెట్టిన, అంగీకరించిన మా భయాలు, లోపాలు, ఆగ్రహాలు, అపరాధం, నేరాలు, అడ్డంకులు, అన్ని జోడింపులుకి మేము మిమ్మల్ని క్షమించమని వినయంగా అడుగుతూ ఉన్నాం. వాళ్ళని మనం చేసిన అన్ని తప్పులకి ఎవరికి వారు, వారి యొక్క కుటుంబము, బంధువులు, పూర్వీకులు, వారికి మన యొక్క కుటుంబము,
బంధువులు, పూర్వీకుల నుంచి మనందరి నుంచి జరిగిన ఏ తప్పుకైనా కూడా క్షమించమని అడుగుతూ ఉన్నాము. ఇక్కడ ఆ డివైన్ ఇంటెలిజెన్స్ మనం ఏదైనా వదిలేస్తే అది కూడా అందులో కలపాలి. ఏ పేర్లన్నా వదిలినా మనకు తెలుసో తెలియదో అవన్నీ కూడా కలపాలి అని అనుకున్నాము. వారిని అడుగుతూ ఉన్నాము, మీరు మమ్మల్ని క్షమిస్తారా? ప్లీజ్ ఫర్గివ్ us. చెప్పండి, మనస్ఫూర్తిగా ఫర్గివ్నెస్ అడగండి. అప్పుడు వాళ్ళు మీతో అంటూ ఉన్నారు, అవును మేము మిమ్మల్ని క్షమించాము. జీవజలం మనందరినీ ఆధ్యాత్మిక, మానసిక, భౌతిక, ఆర్థిక మరియు కర్మబంధాల నుంచి విడుదల చేయనివ్వండి. మా మెమరీ బ్యాంక్ మరియు కంప్యూటర్ నుండి బయటకు తీసి క్లియర్ చేసి దాన్ని విడదీసి మరియు అవాంఛిత లేదా ప్రతికూల జ్ఞాపకాలు, బ్లాకుల్ని కడిచండి. అంటే వారిలో ఏవైతే భావాలు, భయాలు, ఆకా కార్డ్స్, నెగిటివ్ ఎనర్జీ కార్డ్స్ ఉన్నాయో అవన్నీ కూడా వర్క్గా చేసి వాటిని శుభ్రం చేసి క్లియర్ చేసి కట్ చేసి ప్యూర్ లైట్ గా మార్చండి అని. ట్రాన్స్మ్యూట్ ఇంటూ ప్యూర్ లైట్. మనసులోనే ట్రాన్స్మ్యూట్ ఇంటూ ప్యూర్ లైట్. మేము విముక్తి చెందాము. ఇక్కడ దైవిక సృష్టికర్త తల్లి, తండ్రి, తల్లి, బిడ్డ, దైవిక శక్తి అందు ఇప్పటికీ ఎప్పటికీ మరెప్పటికీ మనము విశ్రమించి నియమబద్ధులమై ఉనికిని కలిగి ఉంటాము. తద్వారా ఏదైతే ఈ డివైన్ ఇంటెలిజెన్స్, డివైన్ ప్రేమ ద్వారా మనం డివైన్ ఆర్డర్, కాంతి, ప్రేమ, శాంతి, జ్ఞానము, సమతుల్యము, అవగాహన మరియు అబండెన్స్, ఐశ్వర్యం కలిగి మాకు పూర్తిగా ఇవన్నీ కలగజేయండి. ఐశ్వర్యాన్ని, అవగాహాన్ని, జీవితంలో అన్ని సమగ్రమైన, ఆనందకరమైన, దివ్యమైన కాంతితో నిండి సకల ఐశ్వర్యాలు కలిగి ఉండేలా చేయండి అని ప్రార్థించాము. We are filled with divine light. We are set free. ఈ బంధాలన్నిటి నుంచి మనం ఫ్రీ అయ్యాము. తదాస్తు. ఇట్స్ ఆల్ డన్. ఆ ఎనర్జీతో మీరు వాళ్ళు కూడా క్లియర్ అవుతున్నట్టుగా ఆ దివ్యమైన కాంతితో ఇన్హేల్ డీప్లీ ఇంటూ ది అబ్డామిన్, ఎక్సేల్ త్రూ ద మౌత్. ఆ దివ్యమైన శక్తి ఒక దివ్యమైన ప్రేమ ప్రవాహంలాగా మీ లోపలికి వస్తూ ఉంది. మీలోని అన్ని అనవసరమైన, అవాంఛితమైన శక్తులన్నిటినీ కూడా ప్యూర్ లైట్ గా మార్చివేస్తూ ఉంది. మీకు వాళ్ళకి మధ్య ఉన్న అన్ని అవాంఛిత శక్తులు, నెగిటివిటీస్, నెగిటివ్ బ్లాక్స్ అన్ని కూడా క్లియర్ అయిపోతూ ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళ తరఫున మీరు చేస్తున్నారు. వాళ్ళు కూడా మిమ్మల్ని క్షమాపణ అడుగుతారు. ఇప్పుడు దైవిక సృష్టికర్త తండ్రి, తల్లి, బిడ్డ ఒకటిగా మేము అంటే ఇప్పుడు ఆ వ్యక్తుల పేర్లు మీరు చెప్పుకోండి. ఆ వ్యక్తులు ఏదైతే వాళ్ళ పేర్లు చెప్పుకోండి. రేపు మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కలిపి రేపు చెప్తాము. మీ సమస్యకి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముందు వాళ్ళ పేర్లు చెప్పి తర్వాత మీ పేరు చెప్తారు. నా కుటుంబము, బంధువులు మరియు పూర్వీకులు మిమ్మల్ని బాధ పెట్టినట్లయితే, అంటే వాళ్ళు మీతో అంటున్నారు, ఇప్పుడు మీ పేరు చెప్తారు. మీ కుటుంబము, బంధువులు మరియు పూర్వీకులు మన సృష్టి ప్రారంభం నుంచి ఇప్పటి వరకు ఆలోచనలు, మాటలు, పనులు మరియు చర్యల్లో మన సృష్టి ప్రారంభం నుంచి ఇప్పటి వరకు మేము కల్పించిన, కూడబెట్టిన మరియు అంగీకరించిన మా భయాలు, లోపాలు, ఆగ్రహాలు, అపరాధం, నేరాలు, అడ్డంకులు మరియు జోడింపులన్నింటినీ మేము మిమ్మల్ని క్షమించమని వినయంగా అడుగుతూ ఉన్నాం. వాళ్ళు మిమ్మల్ని క్షమించమని అడిగారు. దైవిక మేధస్సు, డివైన్ ఇంటెలిజెన్స్, మనం ఏదైనా వదిలి ఉంటే వాళ్ళు వదిలి ఉన్నా అవన్నీ ఇందులో కలిపి ఉండాలి. వారు మిమ్మల్ని అడుగుతున్నారు, మీరు మమ్మల్ని క్షమిస్తారా? ఇప్పుడు మీరు వాళ్ళకి చెప్తూ ఉన్నారు, అవును మేము మిమ్మల్ని క్షమించాము. జీవజలం మనందరినీ ఆధ్యాత్మిక, మానసిక, భౌతిక, ఆర్థిక మరియు కర్మబంధాల నుండి విడుదల చేయనివ్వండి.
మా మెమరీ బ్యాంక్ నుంచి, అంటే మన యొక్క మెమరీ బ్యాంకు కంప్యూటర్ నుండి బయటికి తీసి విడిచిపెట్టండి, విడదీయండి. మరియు అవాంఛిత ప్రతికూల జ్ఞాపకాలను, వాటి బ్లాకుల్ని కట్టివేసి కలుపుతూ కత్తిరించండి. ఆ అవాంఛిత శక్తులన్నిటిని శుభ్రపరిచి శుద్ధి చేసి మరియు ప్యూర్ లైట్ గా మార్చండి. ట్రాన్స్మ్యూట్ ఇంటూ డివైన్ ప్యూర్ లైట్. ఆ డివైన్ లైట్ తో మనం ఈ అవాంఛిత శక్తులు ఏవైతే ఖాళీ అయ్యాయో అదంతా నిండిపోతున్నట్టుగా, బాడీ అంతా వైట్ లైట్ తో నిండుతున్నట్టుగా మీరు ఆ శక్తిని లోపలికి ప్రవహింపచేయండి. దైవిక సృష్టికర్త, తండ్రి, తల్లి, బిడ్డ, దైవిక శక్తి యందు ఇప్పటికీ ఎప్పటికీ మరెప్పటికీ మనం విశ్రమించి నియమబద్ధులమై ఉనికిని కలిగి ఉంటాము. తద్వారా మనందరికీ దైవిక క్రమము, కాంతి, ప్రేమ, శాంతి, జ్ఞానము, సమతుల్యము, అవగాహన మరియు సమృద్ధి స్పష్టంగా కలిగజేయండి. మేము విముక్తి చెందాము. తదాస్తు. ప్లీజ్ bless me with all the abundance, love, light and abundance. It's all done. ఇప్పుడు మన బాడీ అంతా కూడా డివైన్ లైట్ తో నిండిపోతూ ఉన్నట్టుగా భావిస్తూ ఇనిషియల్ ఇంటూ ది అబ్డామిన్, ఎక్సేల్ త్రూ ద మౌత్. ఆ శక్తి అలా ప్రవహిస్తూనే ఉంది మీ లోపల. ఇప్పుడు కొన్ని రంగులతో మనం పైనుంచి కింద వరకు స్నానం చేసినట్టుగా, వాష్ అవుతున్నట్టుగా, మనం ప్యూరిఫై అవుతున్నట్టుగా, నెగిటివ్ ఎనర్జీస్ అన్నీ క్లియర్ అయిపోయి ఆ ఉన్న ఖాళీలన్నీ నిండుతున్నట్టుగా తల నుంచి పాదాల వరకు అది ఒక క్లాక్ వైజ్ డైరెక్షన్ లో బాడీలో తిరుగుతూ తల మీద నుంచి క్రౌన్ చక్ర నుంచి పాదాల వరకు పర్పుల్ బ్లూ లైట్, అంటే ఒక ముదురు వంగ పువ్వు రంగులో అనుకోండి. పర్పుల్ బ్లూ లైట్ తోటి అది గిరగిర ఆ లైట్ ఒక జలపాతం లాగా తల మీద నుంచి షవరింగ్ దట్ లైట్, తల మీద నుంచి తల, బ్రెయిన్, చక్రాస్ అన్ని కూడా అన్నమాట. క్రౌన్, ఆజ్ఞా చక్ర, థ్రోట్, మొహం అంతా కూడా శక్తితో నిండుతూ ఉంది. పర్పుల్ బ్లూ లైట్ ఈజ్ షవరింగ్ ఆన్ యూ, ఈచ్ అండ్ క్లియరింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ ఆఫ్ యువర్ బాడీ. థ్రోట్, హార్ట్, చెస్ట్, హార్ట్, చేతుల వరకు, వేళ్ల వరకు, కింద హార్ట్ మొత్తం ఉదర భాగం అంతా కూడా లోపల క్లియర్ అవుతుంది. సోలార్ ప్లెక్సస్, నేవల్ చక్ర, సెక్స్ చక్ర, బేసిక్ చక్ర, థైస్, హిప్స్, థైస్, నీస్, యాంకిల్స్, అలా పాదాల వరకు అయ్యి అలా భూమి లోపలికి వెళ్ళిపోతున్నట్టుగా క్లాక్ వైజ్ డైరెక్షన్ లో 7 సార్లు ఆ స్నానాన్ని మీరు చేయాలి. 1, 2, 3, 4, 5, 6, 7. ఇప్పుడు మరకత పచ్చ రంగులో, అంటే ఎమరాల్డ్ గ్రీన్, అద్భుతమైన ఆకుపచ్చని రంగు కాంతి పైనుంచి ఆ సన్ నుంచి, సెంట్రల్ సన్ నుంచి వస్తున్నట్టుగా తల మీద నుంచి పాదాల వరకు 7 సార్లు ఆ షవర్స్ తో స్నానం చేసినట్టుగా లోపల ప్రతి సెల్ లోపలికి వెళ్ళాలి. ఎమరాల్డ్ గ్రీన్ షవరింగ్ ఇంటూ యువర్ బాడీ ఫ్రమ్ టాప్ టు హెడ్ టు టో. 1, 2, 3, 4, 5, 6, 7. ఇప్పుడు ఐస్ బ్లూ, మంచు నీలి రంగు
కాంతి పైనుంచి కింద వరకు. ఐస్ బ్లూ కలర్ ఈజ్ షవరింగ్ ఆన్ యూ. డివైన్ లైట్ మన శరీరాన్ని అంతటిని, బాడీ, మైండ్ అండ్ స్పిరిట్ క్లియర్ అవుతున్నాయి. 1 ఐస్ బ్లూ light is showering on your body. Three, 4, 5, 6, 7. White light, తెల్లని కాంతి పైనుంచి కింద వరకు 7 times. ఇప్పుడు జస్ట్ ఏవైతే ఈ హృదయపూర్వక ప్రార్థనలో పాల్గొన్న అందరూ అన్ని వృక్ష సంబంధించిన, జంతు సంబంధించిన, ఖనిజ సంబంధించిన, నలుదిక్కులు, పంచభూతాలు, మన చుట్టూ ఉన్న గాలి, అణువులు అన్ని కూడా ఈ హోపనోపోనో కార్యక్రమంలో ఉన్న అందరూ కూడా పూర్తిగా ప్యూర్ లైట్ తో నిండి అందరూ హీల్ అయ్యారు. మానసికంగా మేము ఈ ప్రక్రియ నుంచి డిటాచ్ అవుతున్నాము, విడదీయబడుతున్నాము. వీఆర్ క్లియర్ మెంటల్లీ. వి ఆల్ సెట్ ఫ్రీ. అందరం కూడా పూర్తిగా విముక్తి చెందాము. ముగింపు ప్రార్థన. నేను అనే శాంతి, నీకు శాంతి కలుగాక. నా సమస్త శాంతి, నేను అనే శాంతి, అదే నేనైన శాంతి. ఎప్పటికీ శాంతి కలిగి, ఇప్పుడు ఎల్లప్పుడూ మరింతగా. నా శాంతిని నీకు ఇస్తున్నాను. నా శాంతిని నేను వదిలి వెళ్తున్నాను. ప్రపంచపు శాంతి కాదు, కేవలం నా శాంతిని మాత్రమే, నేను అనే శాంతి. ఇన్హేల్, ఎక్సేల్ డీప్లీ. మొత్తం ఆ దివ్యమైన కాంతి మీ లోపల నుంచి బయటకు వెళ్ళి, యు ఆర్ ఫిల్డ్ విత్ ద ఇన్నర్ పీస్. కృతజ్ఞతలు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఓకే, యూ కెన్ ఓపెన్ యువర్ ఐస్. ఓకే, ఎవరైనా మాట్లాడతారా? అవునా, చెప్పండి.
ఒక పెద్ద గాఢ నిద్రలో నుంచి బయటకు వచ్చినట్టుంది. అన్ని చాలా నెగిటివ్. ఉమ్, ఒక పెద్ద నిద్రపోయి ఫ్రెష్ గా లేచినట్టు ఫీల్ వచ్చింది. అదే నెగిటివ్ ఎనర్జీస్ అన్ని క్లియర్ అయిపోతాయి కదా, ఉమ్, అయినప్పుడు అలా ఉంటుంది మనకు. మనలోంచి ఆ నెగిటివ్స్ బయటికి వెళ్ళడం కూడా మనకు అలా ఫీలింగ్ తెలుస్తుంది. సంథింగ్ ఈజ్ మూవింగ్ అవుట్ ఆఫ్ యువర్ బాడీ. అలా మార్నింగ్ కూడా చేయమంటారా మేడం ఇది? మీ ఇష్టం, ఎనీ టైమ్ యూ కెన్ డూ. మార్నింగ్ అయితే మార్నింగ్, అంటే ఈవినింగ్ మీరు ఇప్పుడు మీరు చెప్పింది మొత్తం మాకు పంపిస్తారా మేడం రేపు? మీకు ఈ ప్రేయర్స్ పంపిస్తాం మీకు. పంపించండి, పెట్టుకొని చేస్తే. ఆడియో కాదు, ఇది పంపిస్తాం, అది చదవాలి మీరు. ఓకే, బాగుంది మేడం, చాలా బాగుంది. మిగిలిన వాళ్ళు ప్రతి వాళ్ళు ఎవరెవరు ఏం ఫీల్ అయ్యారు చెప్పండి. వీ కెన్ క్లోజ్ ద సెషన్. ఆవలింపులు వచ్చాయి మ్యామ్, ఓకే, నిద్ర వచ్చేసి సేమ్ తను చెప్పినట్టే బాగా డీప్ లో నిద్ర వచ్చేసింది. నిద్ర కాదు, అది ట్రాన్స్ అంటాము. అది అదే రియల్ మ్యామ్. మెడిటేటివ్ స్టేట్ అన్నమాట. ఆ ఎనర్జీ చాలా హెవీ ఎనర్జీ వచ్చేటప్పటికి సెల్స్ అన్ని కూడా అలాగ డీప్ మెడిటేటివ్ స్టేట్ లోకి వెళ్ళిపోతాయి. మనకి ఏం జరుగుతుందో మనకు తెలియదు, కానీ బ్రెయిన్ వింటది, సబ్ కాన్షియస్ మైండ్ వింటది, ఆ పనులన్నీ అవుతాయి. అదే మ్యామ్, మీ వాయిస్ వినబడుతుంది కానీ మేము అది మైండ్ పనిచేయదు, వేరుగా అది చేస్తున్నామా లేదా అనేది తెలియదు, కానీ ఆటోమేటిక్ గా అయిపోతాయి అవన్నీ. అదే అది బాగుంది మ్యామ్, థ్యాంక్ యూ. ఓకే. అమ్మా ఇంకెవరన్నా మాట్లాడతారా? డౌట్స్ ఏమైనా ఉన్నాయా? కొత్త వాళ్ళు ఉన్నారు. హలో మేడం, నమస్తే మేడం. నేను చెప్పండి. లతాని. చెప్పండి. ఈరోజు మెడిటేషన్ బాగుంది. అంటే చాలా నిద్ర వచ్చేసింది. తర్వాత సడన్ గా ఏంటంటే నాకు ఫేసెస్ కనిపించాయి చాలా మంది, ఒకటి తర్వాత ఒకటి, ఒకటి తర్వాత ఒకటి. కనిపించేసిన తర్వాత నెక్స్ట్ నాకు వెంటనే అంటే మెలుగుకు వచ్చేసింది. అది